బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు అమరావతి పైన ఏపీ అసెంబ్లీ ఒక సెన్సేషనల్ తీర్మానం తీసుకోబోతుంది. ఈ నెల 28న ప్రత్యేక సమావేశం కాబోతున్నారు. ఈ అమరావతి ఏపీ రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం చేయనున్నారు. ఇటు అసెంబ్లీ తీర్మానాన్ని ఇటు కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు ఇటు ఏపీ ప్రభుత్వం. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఇటు అమరావతి పైన తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఈసారి ఈ 3 రాజధానులు అంటూ గత ప్రభుత్వాలు తీసుకున్న డెసిషన్ని ఓవర్ రైడ్ చేస్తూ ఇప్పుడు అమరావతినే ఫైనలైజ్ చేస్తున్నట్ట. దీనికి సంబంధించి ఎప్పుడు ఫైనల్ డెసిషన్ వచ్చే అవకాశం ఉంది? డెఫినెట్ గా, ఎందుకంటే చాలా కాలంగా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఈ 20 నెలల కాలంలో డెఫినెట్ గా ఏపీకి అమరావతి రాజధానిగా ఒక నిర్ణయం తీసుకోవాలనేది చాలా కాలంగా చర్చ జరుగుతుంది. దీని మీద కొన్ని 1-2 అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా దానికి గెజెట్ తీసుకోవాలి, తర్వాత దానికి సంబంధించిన కొన్ని అంశాలు ఢిల్లీలో పార్లమెంట్ లో చర్చకు రావాలి, ఇవన్నీ ఉంటాయనే అంశాల మీద 2-3 సార్లు కూడా అనుకుని వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఒక నిర్ణయానికి ప్రభుత్వం వస్తున్నట్టుగా ఒక సమాచారం. ఇది కేవలం సమాచారం, అధికారిక ప్రకటన అయితే కాదు. బహుశా ఈ నెల 28న ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ అసెంబ్లీలో ఒకరోజు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ తీర్మానం చేయాలనేది ఒక చర్చ జరుగుతోంది. అంటే ఈ తీర్మానాన్ని, అంటే 28వ తారీఖున అసెంబ్లీ జరిగితే అక్కడ ఒక తీర్మానాన్ని ప్రకటిస్తే ఆ తీర్మానాన్ని సభ్యులందరూ ఆమోదిస్తే దాన్ని ఆమోద తీర్మానాన్ని పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతిలో నిర్ణయాన్ని తీసుకోవాలనే ఒక చర్చకి వెళ్ళాలి అనేది కొంత సీరియస్ గా జరుగుతున్న పరిస్థితి. సో ఈ పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి రాజధానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. అంటే ఇటీవల కాలంలో ఫస్ట్ 2014లో అమరావతి రాజధాని అనుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని 3 రాజధానులుగా మార్చాలని ఒక ప్రయత్నానికి వాళ్ళు శ్రీకారం చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏపీకి రాజధాని రోజు చెప్పలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఎక్కడ ఇష్యూ జరగకుండా చూడడానికి, ఎక్కడ ఇష్యూ జరగకుండా వ్యవహారంలో ప్రతిసారి ఏదో ఒక అపోహలు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి సో డెఫినెట్ గా ఈసారి పార్లమెంట్ లో ఏపీకి రాజధానిగా అమరావతి పేరు ఒక ఫిక్స్డ్ చేయాలి అనే ఒక యాంగిల్లోనే నిర్ణయానికి రాబోతున్నట్టు సమాచారం ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ నెల 28న ఈ సమావేశాన్ని అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో జరిగే అంశాలన్నింటినీ కూడా పూర్తి చేసి అక్కడ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆ తీర్మానాన్ని పార్లమెంట్ లోకి ప్రవేశపెట్టాలి, పార్లమెంట్ లో ఆమోదింపజేసే విధంగా చేసుకోవాలి అనేది ఆంధ్రప్రదేశ్ కుటుంబ ప్రభుత్వం నిర్ణయం. బహుశా దీని మీద కొంత అఫీషియల్ గా రేపు ఎల్లుంటూ సమాచారం వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద 2014లో బైఫ్యూరికేషన్ జరిగిన తర్వాత అప్పుడు వచ్చిన ప్రభుత్వాలు మొదటగా ఇటు గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్గా మొత్తానికైతే ఇటు అమరావతిని డిసైడ్ చేశారు. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఒక 3 క్యాపిటల్స్ని పెట్టుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 తర్వాత మనం ఒకసారి చూస్తే కనుక ఇప్పుడు అమరావతిని ఒక క్యాపిటల్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు 2014 నుంచి 2019 ఇటు బైఫ్యూరికేషన్ తర్వాత మ్యాసివ్ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్, దానికోసం అప్పుడు 2014 నుంచి 19 దాకా 33,000 ఎకరాలను కూడా సేకరించారు. ఇటు వాలంటరీగా ఇటు 33,000 ఎకరాలను కూడా సేకరించడం జరిగింది. దాని తర్వాత 2019 నుంచి 2024 దాకా అమరావతి ప్రాజెక్టుని, దాంతోపాటు 3 క్యాపిటల్స్ అంటూ ఒక ఫార్ములాని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు విశాఖపట్నం ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లాగా, అలాగే అమరావతి ఒక లెజిస్లేటివ్ క్యాపిటల్, అలాగే కర్నూలు ఒక జ్యుడిషియల్ క్యాపిటల్గా ఇటు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు 2024 నుంచి ప్రస్తుత సినారియోని కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ప్రాజెక్టుకి సంబంధించి ఇటు అమరావతిని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి దాదాపు 15,000 కోట్ల లోన్ని ఇటు వరల్డ్ బ్యాంక్ నుంచి సంపాదించుకునే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇటు ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ APCRDA దీనికి గాను 1,300 ఎకరాలు, అలాగే 109 ఇన్స్టిట్యూషన్స్. సో మొత్తం మీద ఒక క్యాపిటల్గా
మరి రానున్న కొన్ని రోజుల్లోనే ఇటు అమరావతిని ఇటు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత దాన్ని ఇటు పార్లమెంట్లో కూడా దానిపై పార్లమెంట్ సమావేశాల్లో కూడా దానిపైన ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు, తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో మొత్తంగా ఒక ఎస్టీడీ కోడ్ కావచ్చు, దీనికి సంబంధించి పిన్ కోడ్ కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఫండ్స్ అలొకేషన్స్ దీనికి కానీ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి 109 ఇన్స్టిట్యూషన్స్ 109 ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఫండ్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? 3 క్యాపిటల్స్గా ఆంధ్రప్రదేశ్ని మీరు చూడాలనుకుంటున్నారా, లేకపోతే అమరావతినే క్యాపిటల్గా చూడాలనుకుంటున్నారా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.